నమస్తే నేను చంద్ర వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ లేకపోతే వైసీపీ వాయిస్లెస్. బుల్లెట్ రైలుతో అమరావతి మీద స్పెషల్ ఫోకస్. నారా భువనేశ్వరికి రాజకీయ ఆసక్తి ఉందా? వాళ్ళిద్దరికి మంత్రి పదవులు ఎలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే వైసీపీ స్పందన ఏంటనేది జనానికి తెలుస్తుంది. జగన్ లేకపోతే, ఆయన రియాక్ట్ కాకపోతే అసలు ఏపీలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఏపీలో జగన్ లేరని కాలం ఆగిపోవడమే, రాజకీయాలు ముందు సాగకపోవడమే ఉండదు కదా, వేటికవే ముందుకు సాగుతుంటాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉండగానే సీఎం చంద్రబాబు టీం దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చింది. అది కూడా ఉత్తి చేతులతో తిరిగి రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు హామీల అమలుపై చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనుకూల మీడియా ఉండడంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, అలాగే సూపర్ 6 హామీల్ని ఇప్పట్లో అమలు చేయలేమని ప్రకటించినా ఇవేవి జనాల్లోకి పెద్దగా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం సీరియస్గా జరుగుతోంది. కూటమి పాలనా రీతులపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నా వాటికి అంతగా ప్రచారం రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి చాలా పరిమితం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండి మీడియా సమావేశం నిర్వహించి దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాకపోవడం, అలాగే సూపర్ 6 పథకాలపై యూటర్న్ తీసుకోవడంపై తీవ్ర విమర్శలు చేసి ఉంటే ఈ పార్టీకి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యేది. కానీ జగన్ లేకపోవడం వల్లే వైసీపీ వాయిస్లెస్గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నప్పటికీ దాని ప్రభావానికి పరిమితులుంటాయి. జగన్ లేకపోవడం వల్ల వైసీపీ వాయిస్ను బలంగా వినిపించే వాళ్లే కరువయ్యారు. జగన్ తన తర్వాత ఆ స్థాయి లీడర్లను తయారు చేయకపోవడం ఎంత లోపమో నష్టమో ఇలాంటి సమయాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తెలంగాణలో చూస్తే కేసీఆర్ అసలు మాట్లాడకపోయినా ఆయన కుమారుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మేనల్లుడైన మరో బలమైన నాయకుడు హరీష్ రావు, కుమార్తె కవిత, ఇతర నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి కావాల్సింది బలమైన టీం, కానీ వైసీపీలో ఆ కొరత స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా వైఎస్ జగన్ సమర్థులైన లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో తతిమ వ్యవహారాల మీద ఎంత శ్రద్ధగా దృష్టి కేంద్రీకరిస్తున్నదో చెప్పలేం, కానీ అమరావతి మీద మాత్రం చంద్రబాబు నాయుడు తన శక్తియుక్తులన్నీ సంపూర్ణంగా కేంద్రీకరిస్తున్నారు. అమరావతిని ఆయన తొలి నుంచి చెబుతున్నట్టుగా ఒక అద్భుతమైన నగరంగా నిర్మించడానికి అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అమరావతి మీద చంద్రబాబు నాయుడు పెడుతున్న ఫోకస్ వలన ఇతర ప్రాంతాల అభివృద్ధి కుంటుపడకుండా ఉన్నంత వరకు ఇదంతా చాలా అందంగా ఉంటుంది, లేకపోతే తేడా కొడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అంశంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అమరావతి నగరాన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలాగా ఎంపీలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నిజంగానే బుల్లెట్ రైలు కూడా జత చేరితే ఆయన చెబుతున్నట్టుగా ఈ 3 నగరాలతో అనుసంధానం అయితే అమరావతి మరింత గొప్పగా వెలుగొందడం గ్యారంటీ. అయితే చంద్రబాబు నాయుడు ఫోకస్ కేవలం అమరావతి మాత్రమే కాకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అదే. ఆయన సంక్షేమ పథకాలకు ప్రజలకు డబ్బులు ఇస్తే చాలు అన్నట్టుగా వ్యవహరించారు. అది తన పరమ లక్ష్యంగా భావించుకుంటూ అందుకోసం అప్పులే చేశారో, వ్యూహాత్మకంగా వ్యవహరించారో ఏదైతేనే ఏ నెల కూడా ఏ సంక్షేమ పథకానికి కూడా కొరత రాకుండా మాట నిలబెట్టుకున్నారు. కానీ పరిపాలన అంటే అదొకటే కాదు, ఇంకా చాలా విషయాలను సమన్వయం చేసుకుంటూ అన్నింటిపై దృష్టి పెట్టాలి అని ప్రజలు ఎన్నికల్లో ఆయన పాలనను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి రాజకీయ ఆసక్తి ఉందా అంటే అవుననే సమాధానం టీడీపీ వర్గాల నుంచి వస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆమె వివిధ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. దీంతో రాజకీయంగా రానున్న రోజుల్లో ఆమె నేరుగా పాల్గొనే అవకాశాలని కొట్టిపారేయలేమని అంటున్నారు. నిజానికి నారా భువనేశ్వరి ఎప్పుడూ బయట కనిపించేవాళ్ళు కాదు, తన వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ తర్వాత ఆమె యాక్టివ్ అయ్యారు. ప్రసంగాలు చేయడం పెద్దగా అలవాట్లేకపోయినా తెలుగులో మాట్లాడడంలో తడబాటు ఉన్నా భర్త కోసం, టీడీపీ అధికారం కోసం పట్టుదలతో ప్రచారం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నారా లోకేష్ కంటే భువనేశ్వరే ధైర్యంగా జనంలోకి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె తరచూ కనిపిస్తుండడం విశేషం. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా ఏవైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందా అనే అనుమానం టీడీపీ వర్గాల్లో సైతం ఉంది. 1-2 రోజుల్లో ఆమె ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తన వ్యాపార సంస్థ కార్యకలాపాల పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు భువనేశ్వరి ప్రయత్నిస్తున్నారు. భువనేశ్వరి కార్యకలాపాలను గమనిస్తే భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఏదో చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. భర్త అరెస్ట్ నుంచి ఆమెలో రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయని టీడీపీ నాయకులు అంటున్నారు. అప్పటి నుంచే ఆమెలో స్పష్టమైన రాజకీయ మార్పు గమనిస్తున్నామని వారు చెబుతున్నారు.
మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాలని ఎమ్మెల్యేలు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇది మంచి నిర్ణయమే. ఎన్నికలకు ముందు అలాగే ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల కంటే టీడీపీనే నమ్ముకుని పనిచేసిన నాయకులను ప్రోత్సహించాలని బాబు స్పష్టం చేయడం అభినందనీయం. చంద్రబాబు ఆదేశాలు ఇతర పార్టీలకు కూడా ఆదర్శనీయం. అయితే టీడీపీనే నమ్ముకుని వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడిన తమను ఎందుకు ప్రోత్సహించలేదని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. తమకు నీతులు చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ఎందుకు పాటించలేదని ఆఫ్ ది రికార్డ్ అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని సీనియర్ నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా ధూళిపాల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు మంత్రి పదవులను ఆశించారు. ఇలాంటి వాళ్ళంతా మొదటి నుంచి టీడీపీనే నమ్ముకున్న నాయకులు. కానీ మంత్రి పదవులు మాత్రం దక్కలేదు. నామినేటెడ్ పోస్టులు మాత్రం టీడీపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకే దక్కాలని చంద్రబాబు అండాన్ని స్వాగతిస్తూనే అన్ని స్థాయిల్లోనూ అదే సూత్రం వర్తింపచేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.